మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఆలోచనలు, కొత్త కొత్త వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే రావాల్సిన ధనం సమయానికి అందడం వల్ల కావచ్చు, వ్యక్తిగతంగా అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే మీ వ్యక్తిగత ఆకర్షణ పెరగడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. దాంతోపాటు కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక అలసట కొంత అధికంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు చేసే విషయంలో అధిక శ్రమతో, ఒత్తిడితో ముందుకు పెడతారు. మీరు చేసే కార్యక్రమాల్లో కూడా అది వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు అధికంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన గౌరవం పెరుగుతుంది. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా కుటుంబంలోని వ్యక్తులకు కూడా దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మానసిక సమస్యలు అంటే మానసిక ఒంటరితనాన్ని అధిగమించాలి. శ్రమని, ఒత్తిడిని జయించడానికి ప్రయత్నం చేయాలి. సమయానికి తగిన ఆహార స్వీకరణ చేయాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆగుతూ వచ్చిన ధనం సమయానికి చేతికి అందడం, తద్వారా మీ మానసిక ప్రశాంతత పెరగడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే దూర ప్రదేశాల్లో కుటుంబ సభ్యులకి సంబంధించి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ కూడా మీ ముఖ్యులు అనుకున్న వ్యక్తులతో మీకు మాట పట్టింపులు కానీ లేకపోతే అభిప్రాయ భేదాలు కానీ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో ఏదైనా చర్చించేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆలోచించేటప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. వృత్తిపరంగా గౌరవం పెరుగుతుంది. శ్రద్ధ, శ్రమ పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వృత్తిపరంగా స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగపరుచుకునే విషయంలో 1-10 సార్లు ఆలోచించుకోవడం బట్టి ఏ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో తీసుకోలేక కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. అనవసరమైన అనారోగ్యాలు, అనారోగ్య భావనలు ఎక్కువగా ఆలోచించటం, తద్వారా మానసిక ఘర్షణ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కానీ, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మార్కెటింగ్కి సంబంధించిన విషయాల్లో, ఆన్లైన్ మార్కెటింగ్ లాంటివి, కొనుగోలు అమ్మకాలు లాంటివి చేసేప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కమ్యూనికేషన్ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నం చేస్తారు. నెట్వర్క్ పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కొన్ని చిన్నపాటి అవరోధాలు, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, లాభదాయకమైన విషయాల్లో కావచ్చు, లాభానికి సంబంధించిన విషయాల్లో కూడా వీలైనంత వరకు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తండ్రి, తల్లి, వారి సౌకర్యాలు, వారి ఆలోచనలు, వారి సహకారం, వ్యవసాయ భూముల యొక్క కొనుగోలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉండేవారు మార్కెటింగ్ రంగంలో మీదైన పందాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో దృష్టి కేటాయించాలి. ముఖ్యంగా మీ యొక్క సమయానికి, వేళకి ఆహార స్వీకరణ విషయం మాత్రమే కాకుండా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో, నూతన ఆలోచనలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎవరికైనా మీడియేటర్షిప్ చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ చక్కగా స్పందించి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వ్యవసాయ భూముల యొక్క కొనుగోలు కొరకు కానీ, అలాగే మీ భాతృవర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారికి సహకరించడానికి కానీ అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం కనబడుతుంది. బంధువర్గంతో కలిపి చర్చలు చేసే అవకాశం అనేది ఒకటి. దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత నమ్మకం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే స్టెప్స్ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులారాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? సాంఘిక సంబంధాల విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు, వృత్తిలో చేసే అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకు ఉద్వేగంగా అనిపించవచ్చు. తొందరపడి తీసుకుంటున్నాను, స్పీడ్గా నిర్ణయాలనే భావన కలగచ్చు. లేకపోతే ఆ రకమైన ఆలోచనలలో కొన్నిసార్లు మీకు మీరే ప్లస్ మైనస్ రెండింటినీ ఆలోచించుకొని పూర్తిగా ముందుకు వెళ్ళలేక ఆగిపోయే పరిస్థితులు అంటే ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, ప్రియమైన వ్యక్తులతో కలిపి మీ ఆలోచనలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించిన వీళ్ళంతవరకు ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మీ యొక్క రోగ నిరోధక శక్తి కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి కూడా చేసే అవకాశం ఉంది. కానీ లోన్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం, గృహంలో ఉండే వ్యక్తులతో మీ యొక్క అనుబంధం మొదలైనవి, అలాగే మీ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా కూడా కొంత మీకు ఆ విషయంలో ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం అనేది, అంటే మీరు అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్చలకి విషయాల్లో కావచ్చు, కొంత మీకు ఆలోచనలలో కొంత మీ వ్యతిరేకత చూపించే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం ఉంది. తద్వారా మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండడం, కుటుంబంలో కొంత స్థిమితం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంతవరకు కుటుంబ సభ్యులతో మంచి ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ సమస్యలను అధిగమించడానికి వారి సహకారాన్ని తీసుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ భూమికి సంబంధించిన విషయాల్లో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ఆలోచన విధానంలో కొంత అధిక శాతం అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం, అకస్మాత్తుగా ఉండే ఖర్చులు, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన ఖర్చులు, వారి అభివృద్ధి, అలాగే మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గ అభివృద్ధి కొరకు దూర ప్రదేశాల్లో వారి యొక్క ఉన్నత విద్య కొరకు మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించిన పెట్టుబడులు, దానికి సంబంధించిన అధిక ఖర్చులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఈ మకర రాశి వాళ్ళకి విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. గృహ వాతావరణం, గృహ సౌఖ్యం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా భాగస్వామి యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ మొదలైన వాటి కొరకు కూడా మీ యొక్క సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యక్తులతో మీకు వీలైనంత వరకు విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా, చిన్న విషయం పెద్దదైపోయేంత స్థాయిలో గొడవలు జరగకుండా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పెడితే అందరితోనూ మీ యొక్క రిలేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇబ్బంది పెట్టే వారిని అధిగమించడానికి ఆత్మీయ వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. కానీ ఇతరులు మీరు ఆశించిన స్థాయిలో సహకారాన్ని పూర్తిగా ఇవ్వట్లేదన్న భావనతో కొన్ని సందర్భాల్లో, అంటే మీ ముఖ్యంగా తోబుట్టువులు, ఆత్మీయులైన వ్యక్తులు, తోబుట్టు రిలేషన్ అయ్యే వ్యక్తులు ఎవరితోనైనా సరే వారి సలహా సంప్రదింపులు, సహకారాన్ని మీరు కోరుకుంటున్నప్పుడు వారు మీరు ఆశించిన స్థాయిలో ఇవ్వటం లేదనే భావన కొన్నిసార్లు రావడంతో ఎక్కువ ఎమోషన్స్కి లోనవ్వడం కావచ్చు, లేకపోతే ఆ విషయంలో మీరు ఈ యొక్క మాట పట్టింపులు, లేకపోతే దాంతోపాటుగా ఇతరులతో అభిప్రాయ భేదాలు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి వాటిని అధిగమించాలి. అవతల వారిని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సమస్య ఎదురవుతుంది అనుకున్నప్పుడు వీళ్ళంత సామరస్యంగా వ్యవహరిస్తూ తదుపరి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు తప్పనిసరిగా అనుకూలంగా ఉంటాయి. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? గృహ వాహన విషయాలు కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాల్లో ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉంది. మాటల వల్ల ఘర్షణలు, అలాగే కుటుంబ వాతావరణంలో ఇబ్బందికరంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కూడా కొంత ఘర్షణాత్మకమైన వైఖరికి అవకాశం లాంటిది ఉంటుంది. కనుక ఆర్థికంగా ఇబ్బంది కావచ్చు, ఆర్థికంగా మీరు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బందులు కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార స్వీకరణ, ఆర్థిక విషయాలు,
ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముఖ్యంగా తండ్రి యొక్క సలహా సంప్రదింపుల్ని ఉపయోగించుకుంటూ వారితో మీ అభిప్రాయ భేదాలు రాకుండా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి